ఈ రోజు నుంచి మీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. ఈ ముఖ్యమైన అంశాలను కేవలం వీటినే మీరు పాటించండి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, హైదరాబాద్ లో సెప్టెంబర్ 7వ తారీఖున ఆదివారం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అనేక మంది స్పెషల్ క్లాస్ కావాలని వారు అడిగారు. మేము కోటీశ్వర్లు అవ్వాలి, బిజినెస్ పెట్టాలి, సెలబ్రిటీస్ అవ్వాలి, ఇంకా హై లెవెల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఆ స్థాయికి చేరుకోవడానికి అట్లాంటి క్లాస్ కావాలని అడగటం జరిగింది. సో వాళ్ళందరి కోరిక మేరకు ఎక్కువ మంది అట్లా అడగటం ద్వారా మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం హైదరాబాద్ లో క్లాస్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్న వాళ్ళు, లైఫ్ చేంజ్ అవ్వట్లేదు, నెగిటివ్స్ ఎక్కువైపోయిన ఇబ్బందిగా ఉన్నాయి అన్న వాళ్ళతో మన లాస్ట్ లో ఒక స్పెషల్ గా ఇంటరాక్ట్ అవుతాం. ఒకరితో విడివిడిగా మాట్లాడి ఒక్కొక్కరితో వాళ్ళకి ఆ రెమెడీస్ అని చెప్పి స్పెషల్ హీలింగ్ ప్రేయర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న సమస్యలు కేవలం గురువు మాత్రమే విని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం జరిగే హైదరాబాద్ క్లాస్ లో సెలబ్రిటీస్ గా గొప్పవాళ్ళగా ఎదగటానికి ఆ దగ్గర దారి ఏంటనేది ప్రత్యేకంగా మీకు అందరికీ చెప్పడం జరుగుద్ది, చేపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెప్టెంబర్ 7వ తారీఖు హైదరాబాద్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. ఇంకా 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం. మ్యారేజ్ కోసం, జాబ్ కోసం, సెలబ్రిటీగా ఎదగడం కోసం, ఒక కంపెనీ పెట్టడం కోసం, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఏమున్నా సరే డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు, లేదా వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే క్లాస్ నేర్చుకోవచ్చు. డైరెక్ట్ గా ఫ్యామిలీస్ కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు. సబ్జెక్ట్ లోకి వెళితే, ఈ రోజు నుంచి మీ జీవితాన్ని చాలా బాగుండేలాగా మీరే ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఆ విధమైనటువంటి అద్భుతమైన పదాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీవితం ఇప్పుడు బాగాలేదు, మీకు తెలుస్తుంది ఏంటోనండి చాలా ఇబ్బందిగా ఉంది, ఏ పని జరగట్లేదు, లేకపోతే అట్లా మీరు ఎప్పుడు ఇబ్బందికరంగా సిచ్యువేషన్ లో ఉన్నారు కదా. మీరేం చేయాలి? ఈ రోజు నుంచి నిజంగానే పరిస్థితులన్నీ తారుమారైపోయి అట్లా ఉన్నాయి కదా, మరి దాన్ని మార్చాలి. మనం ఏం చేయాలి? సపోజ్ మీ ఇంటి ముందు పరిస్థితి, ఇంట్లో అమ్మాయిలందరూ ఉదయాన్నే క్లీన్ చేస్తుంటారు. ఒకరోజు క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? ఆ ఇల్లు క్లీన్ చేయకుండా, బయట క్లీన్ చేయకుండా, ముగ్గు వేయకుండా, ఆ పార్కింగ్ ప్లేస్ కానీ ఏం క్లీన్ చేయకపోతే చిందరవందనగా మీకే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మరి ఎందుకు క్లీన్ చేస్తున్నారు? అదంతా చేశాక చాలా హాయిగా అనిపిస్తుంది అమ్మాయిలకి. సో ఆ ఇంటిని సర్దేసి అంతా సెట్ చేసేసిన తర్వాత మరి జీవితం దగ్గరికి వచ్చేసరికి మీరెందుకు సెట్ చేసుకోవట్లేదు? బాగోని దాన్ని ఎందుకు క్లీన్ చేయట్లేదు? ఆ విశ్వశక్తితో ఎందుకు కనెక్ట్ చేయట్లేదు? బాగోని దాన్ని పదే పదే తలుసుకోవటం ద్వారా బాగోని పరిస్థితులు మనకు వస్తాయి. దిస్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. లేదు, నా జీవితాన్ని నేను చాలా అద్భుతంగా మార్చాలి, ఇప్పుడు నా జీవితం చాలా బాగుందని చెప్పండి ఆ ప్లేస్ లో. ఒకవేళ బాగోపోయినా మీ ఆత్మను నమ్మించాలి. ఆ విశ్వశక్తిలోకి ఆ ప్రిన్సే అది పంపించాలి. ఎస్, దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ లైఫ్. ఈ రోజు నుంచి నా జీవితం చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటూ మీరు ఎంగేజ్ లో ఉన్న సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఇవన్నీ ఆ ప్రింట్స్, ఆ తాలూకు ప్రిపరేషన్ అంతా ఆత్మకు పంపించాలి. లోపల హృదయాంతరాలలో నుంచి ఉప్పొంగిపోతూ ఆ విశ్వశక్తితో మాట్లాడండి. ఓ మహోన్నతమైన విశ్వమేధస్, నువ్వు నా కోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించావు. ఇక ఈ క్షణం నుంచి నా కోసమే, నాకు అనుకూలంగా ఈ డబ్బుని, ఈ సంపదలను, ఈ మనుషులను, పరిస్థితులను, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న అన్నిటినీ చేంజ్ చేసేసి కొత్తగా నేను కోరుకున్న విధంగా గొప్పగా పునఃసృష్టి చేసిన అనంత మేధస్సు నీకు నా ప్రణామాలు, నీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇష్టంగా చెప్పండి. మీ మనసు గందరగోళంగా ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టేసి ఆ మనసులోకి ప్రేమను నింపండి, చిరునవ్వును నింపండి. మీలాగా ఈ ప్రపంచంలో ఎవరు జీవించట్లేదు, అంత బాగున్నారని చెప్పండి. ఎస్, ఇది నిజం. పరిస్థితులు బాగుండేలాగా మీరే అద్భుతంగా జీవించేలాగా ఆ సిచ్యువేషన్ అంతా తయారవుతుంది. నమ్మినప్పుడు పూర్తిగా నమ్మాలి, ప్రాణం పెట్టేసేయాలి. మీరు ఏమని కోరుకుంటారో దాన్ని పొందుతారు. మీ జీవితాన్ని బాగోని స్థితి నుంచి బాగుండే విధంగా మీరే రాసుకోవాలి. కొత్తగా ఒక క్రియేషన్ బుక్ లో
మీ కథ, మీ రేపటి భవిష్యత్తుని ఇప్పుడే డిజైన్ చేయాలి. బ్యూటిఫుల్ గా రాయండి. ఒక్కొక్క లెటర్స్, ఒక్కొక్క లైన్. నేను ఈ బట్టలు వేసుకుంటాను, బ్రాండెడ్ బట్టలు, ఈ కారులో వెళ్తాను, ఇలాంటి ఖరీదైన హౌస్ లో ఉంటాను అని 1, 2, 3, 4 అట్లా ఒక 9 రాయండి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవనంతో కళకళలాడుతూ అనంత విశ్వశక్తి ఆశీస్సులతో బ్యూటిఫుల్ గా ఉంటాను. ఒక విలువైన గురువు ద్వారా ఒక గొప్ప క్రియేటివిటీ నేర్చుకుని ప్రపంచానికి ఒక సందేశం ఇస్తాను. కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్, నన్ను చూసి ఇతరులు అనుసరిస్తున్నారు. అంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతూనే ఉండండి. మీరు తింటున్నది ఒకటే కూర, ఒక రైస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంతగా మీకు నచ్చలేదు, ఏ పచ్చడో ఆ సమయానికి మీరు వంట చేయలేరు, కానీ అది అమృతాహారం కింద ఒక మహారాజు విందు భోజనం కింద ఊహించుకుంటూ ఆ ఫుడ్ ని ఆస్వాదించి థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి ఈ మాత్రం ఆహారం నాకు ఇచ్చాం, నిజంగా కృతజ్ఞతలు. ఇది ఒక మహారాజు విందు భోజనం. మీకు కావలసిన ఐటమ్స్ అన్ని రుచి చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ తినండి. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం ఏర్పడుతుంది. ఇప్పుడు డబ్బు లేదు నిజమే, కానీ మీరు నమ్మకూడదు. ఈ స్థితి ఎందుకు ఏర్పడింది? రేపటి రోజున నేను సంపన్నురాలు అవటానికి ఈ డబ్బు విలువ తెలియచేస్తుంది. నేను ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలి, ఎలా వేస్ట్ చేయకూడదు, ఎలా డబ్బుని ఎట్లా వాడాలి, అనవసరంగా కాకుండా 10% అనాథ పిల్లలకి దానం చేస్తూ నేను సంపన్నురాలుగా ఆ పొదుపు చేస్తూ కంపెనీ పెట్టి ఇంకా నేను టాలెంట్ అంట ప్రదర్శించేలాగా సిచ్యువేషన్స్ అన్ని నాకు ఏర్పడతాయి. ఇది నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. నేను అనేక మందికి సహాయం చేయడానికి ఆ స్టేజ్ లో ఉన్నాను. నా ద్వారా అనేక మంది అనాథ బిడ్డలు, తల్లిదండ్రులను వదిలేసినటువంటి ఆ వృద్ధులు, నిజంగా నీడీ పీపుల్స్ కి నేను సహాయం చేస్తాను. ఇప్పుడు నాకు అలా ఇష్టం. ఎందుకు? నేను కోటీశ్వరిని. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి నా జీవితంలో మిరాకిల్స్ జరుగుతున్నాయి అంటూ చాలా ప్రేమతో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమతో మీ పరిస్థితులన్నీ ఎంత గందరగోళంగా ఉన్నా సరే అవన్నీ తీసేసి ఆ భారం పక్కకు దించేసి బాగుంటే ఎంత బాగుంటుంది. నిజంగా బ్యూటిఫుల్ గా ఉండి అన్ని అనుకూలంగా మారిపోయినట్టుగా ఆ అందమైన కళల కంటూ బ్యూటిఫుల్ గా మాట్లాడుతూ హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఆ ఇష్టాన్ని ప్రదర్శిస్తూ, ఆ ఇష్టం ఎవరు? మీ పేరెంట్స్ ఉన్నారా, మీ ఫ్రెండా, అక్క, చెల్ల, అమ్మ, హస్బెండా, మీరు ప్రేమించిన వ్యక్తులా, చక్కటి లైఫ్ పార్ట్నరా, లేకపోతే ఎట్లాంటి వ్యక్తితో మీరు ఎంత బాగా మాట్లాడాలనుకుంటున్నారు? నిజంగా వాళ్ళెవరు బాగాలేదు పరిస్థితులు, హస్బెండ్ సపోర్ట్ చేయట్లేదు, లేదా ఆ వైఫ్ సపోర్ట్ చేయట్లేదు, లేదా ప్రేమించిన వ్యక్తి అంత క్యూట్ గా మాట్లాడట్లేదు, లేకపోతే సరైన గుడ్ ఫ్రెండ్ లేడు, పరిస్థితులు ఏం బాగాలేదు, నిజమే. కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ దానికి బానిస అవ్వద్దు. ఒక వ్యక్తితో ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడితే మీకు బాగుంటుంది? ఆ వ్యక్తికి ఉన్న అర్హతలు ఏంటి? అన్ని అర్హతలుండి మీతో ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడితే ఎంత బాగుంటుంది? మీ హృదయం ఉప్పొంగిపోతుంది, పులకించిపోతుంది. సో దాన్ని ఇమాజినేషన్ చేయండి. రేపటి రోజున అలాంటి వ్యక్తితో మీరు నిజంగా సమావేశమై ఆ విధంగా ఆత్మీయతని, చక్కటి సిచ్యువేషన్ ని మీరు గడిపేలాగా ఆ విశ్వమే మీకు మార్గం చూపిస్తుంది. మీరేం చేస్తున్నారు? డిప్రెషన్ లో ఉండి చక్కగా మనసు విప్పి మాట్లాడే వ్యక్తి లేడు, నాకు వ్యక్తి లేదు, అమ్మాయి అబ్బాయి గాని లేకపోతే పరిస్థితులు గాని, ఆ ప్రకృతి, అందమైన ప్రకృతిలో నేను విహరించాలి, చాలా బాగుండాలి, కానీ ఎప్పుడు వస్తుంది? అట్లా నిరాశగా ఇప్పుడు వస్తుంది. రేపటి రోజు నాదే, ఆ ప్రపంచం నాదే, ఆ అందమైన ప్రకృతి నా కోసమే, ఈ పక్షులు నా కోసమే పాడతాయి, ఈ గాలులు, చల్లగాలు నా కోసమే వేస్తాయి, ఆ ఇంద్రధనుసు నా కోసమే మెరుస్తుంది. సో అన్ని అవకాశాలు నా చుట్టూ అందంగా అలుముకుంటాయి. ఇది జరిగి తీరుతుంది, దీన్ని నేను నమ్ముతున్నాను, ఇప్పుడే దీన్ని అనుభూతి చెందుతున్నాను. ఇది నా కోసమే, ఈ విశ్వం నా కోసం ఈ ప్రపంచాన్ని అత్యంత సుందరంగా పునఃసృష్టి చేస్తుంది. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, నాలోని దైవశక్తి ద్వారా తిరిగి యంగ్ గా, అట్రాక్టివ్ గా, అంతులేని జ్ఞానంతో, అపారమైనటువంటి క్యారెక్టర్ తో జనం అంతా ఆశ్చర్యపోయేలాగా అంతులేని తెలివితేటలు నాలోంచి వెలికి తీసి ఈ ప్రపంచానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నన్ను పరిచయం చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ మీకు అడ్డుకుంటున్నటువంటి ఆ వ్యతిరేకతనంతా తీసేయమని చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా, ఒళ్ళంతా పొలకించిపోతూ ప్రేమని విడుదల చేస్తూ
ఎవరో బాధ పెట్టారు, ఎవరో ఇబ్బంది పెట్టారు, అదంతా తీసి పక్కన పడేసి చాలా ప్రేమతో మాట్లాడండి, క్యూట్ గా మాట్లాడండి. ఆ ప్రేమను మీరు చెప్తున్నప్పుడు, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయత, ఆ ప్రేమ ఎక్కువగా మీరు ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ఏం చేస్తుంది, దానికి ఆ ప్రేమ ఇష్టం ఉండదు. దానికి కావాల్సింది కుట్ర చేయటం, దానికి కావాల్సింది నిరసించుకోవటం, దానికి కావాల్సింది ఏది లేదు నా దగ్గర ఏడవటం, ఇట్లాంటివన్నీ కావాలి. మీరు ఎప్పుడైతే ప్రేమని ఎంత బ్యూటిఫుల్ గా వ్యక్తం చేస్తారో ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి, మీకు మీ మాట వినే వ్యక్తి, మీకు నచ్చిన వ్యక్తి, మీ క్యారెక్టర్ అదంతా వ్యక్తితో మీరు ఎంత క్యూట్ గా మాట్లాడతారో, ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు పదే 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 ఆ వ్యక్తితో సంభాషిస్తున్నట్టు, అలా ప్రకృతితో మాట్లాడుతున్నట్టు, ఒక చిన్న పాపతో క్యూట్ గా ఆనందపడుతున్నట్టు, అమృతాహారం తీసుకుంటున్నట్టు, అందమైన ప్రకృతిలో విహరిస్తున్నట్టు అన్ని మంచి ఆలోచనలే చేయండి. ఒక రోజంతా చేసి చూడండి. ఒక రోజంతా ఖచ్చితంగా మంచి ఆలోచనలు చేయండి. ఎంత భారం భయపడే సంఘటనలు ఎన్నున్నా సరే తీసి పక్కన పడేసి లెక్క చేయకుండా, నా కోసం విశ్వం ఉంది, నాలోని దైవశక్తి ఉంది, ప్రపంచ శక్తులు, ఏంజల్స్ నాకు రక్షణగా ఉన్నాయి, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఇది నిజం అన్నప్పుడు మీరు అనుకూలంగా మీకు మారిపోతుంది ప్రపంచం. డియర్ ఫ్రెండ్స్, ఇది నిజం. డిప్రెషన్ చేసుకోవాల్సిన వ్యక్తులు ఈ రోజు ప్రపంచాన్ని వెళుతున్నారు. అవమానించిన వ్యక్తులు అమెరికా అధ్యక్షులు అయ్యారు. యాక్టర్ గా అన్ని స్టూడియోలు మూసేసిన వ్యక్తి, ఉమ్మివేయబడి గెంటేసిన వ్యక్తి, ఈ రోజు ఆ గెంటేసిన వాళ్ళు డాలర్లు పట్టుకుని, క్యాష్ పట్టుకుని ఆ ఇంటి ముందు తపస్సు చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ సాధ్యమే. మీరు మంచి వైపు అడుగులేయండి, చెడును వదిలిపెట్టేసేయండి. చెడ్డ వ్యక్తులతో సావాసం చేయవద్దు. మంచి కోసమే మీరు ఆలోచించండి. ప్రపంచం కోసం, మంచి చేయటం కోసం, మన ద్వారా ఇతరులకి మంచి జరగాలి, ఏ వ్యక్తికి అన్యాయం జరగకుండా ప్రేమను వ్యక్తం చేస్తూ ఒక మంచి అడుగులు వేస్తూ ఉండండి. ఇతరులు ఎలా ఉన్నా పట్టించుకోవద్దు. మీరు ఎంత మారిపోతారో మీకోసం ప్రపంచం అంత మారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాల్లో ఎప్పుడు వెలుగులు నింపాలని, మీరు అనుకున్న ఆ స్వప్నాన్ని చేరుకోవాలని, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా అన్ని కలిగి ఉండి, ఆ కుటుంబం అంతా కూడా ఒక పండగ వాతావరణం లేక ఆప్యాయతలతో, అనురాగంతో, ప్రేమతో జీవించాలని, సమస్తాన్ని మీరు పొందాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.